హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేమి విచిత్రమో ఏమో గానీ, మా ఇంట్లో అన్నం ఎంత తగ్గించి వండినా గానీ మిగిలిపోతూనే ఉంటుంది. ఈరోజు మిగిలింది కదా అని చెప్పి నెక్స్ట్ డే ఇంకొంచెం రైస్ తగ్గిస్తాను. మళ్ళీ ఆ రోజు కూడా మిగిలిపోతూనే ఉంటుంది. మేము తిన్నంత సేపు అందరికి అన్నం సరిపోయిద్దా లేదా అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అదేంటో గాని అన్నాన్ని అన్నపూర్ణాదేవి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సో, అందుకని చెప్పేసి నాకు అన్నాన్ని వేస్ట్‌గా పడేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదనమాట. మా నాన్న ఇక్కడికొస్తూ అమ్మాయిలని తీసుకెళ్ళాడని చెప్పాను గదా! వస్తూ టమోటా పచ్చడి కొంచెం తీసుకొచ్చాడు. ఆ టమోటా పచ్చడిలో నెయ్యేసుకొని కొంచెం తిని, కొంచెం అన్నంలో పెరుగన్నం తిన్నాను. ఇలా మార్నింగు పెరుగన్నం తినడం వల్ల చాలా హాయిగా అనిపించిందనమాట. మీలో ఎంతమందికి ఇలా పెరుగన్నం తినే అలవాటుందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగు. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.